పల్నాడు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురజాల డీఎస్పీ మహేశ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్ నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకోవటం జరిగిందన్నారు. దాచేపల్లిలోని టీ స్టాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. పట్టుబడిన నిందితులను కారంపూడి గ్రామానికి చెందిన బాబావలి యేసురాజుగా గుర్తించడం జరిగిందన్నారు. నిందితుడైన బాబావలికి గతంలోనే 30 దొంగతనాల కేసులతో సంబంధం ఉంది. మరో నిందితుడు యేసురాజు కూడా గతంలో జైలుకు వెళ్లాడు. జైలులోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. విడుదలైన తర్వాత మరో ఇద్దరితో కలిసి వీరు నలుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇద్దరు నేరుగా దొంగతనాలు చేస్తుండగా మిగిలిన ఇద్దరు ఆ సొమ్మును దాచటం లేదా విక్రయించడం చేసేవారని, ఈ ముఠా ఇప్పటి వరకు సుమారు 7 ప్రధాన దొంగతనాలు చేసినట్లు ఒప్పేసుకుంది. నిందితుల నుంచి 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మరొక చోట దొంగిలించిన బైకు నగదుతో పాటు నేరాలకు ఉపయోగించిన ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో దాచేపల్లి సీఐ రాజేష్, ఎస్ఐ పాపారావు ఉన్నారు. పల్నాడు జిల్లాలో వేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంటి దొంగతనాలు సడన్గా పెరిగాయి. అదేవిధంగా మన ఏరియాలో దాచేపల్లిలో ఒక 2 దొంగతనాలు, అలాగే కారంపూడిలో ఒక 2 దొంగతనాలు, ఒక దొంగతనము, వినుకొండలో 2 దొంగతనాలు, నర్సరాంపేటలో ఒక దొంగతనము అని హౌస్ థెఫ్ట్స్ ఇంటి దొంగతనాలు జరిగాయి. అది మార్చి నుంచి జరిగాయి. దాని మీద ఎస్పీ గారు అడ్మినిస్ట్రేషన్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి స్పెషల్ టీమ్స్ పెట్టి కాన్సన్ట్రేట్ చేయాలి, దొంగలు పట్టుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అదేవిధంగా మన దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పాపారావు ఎస్ఐ గారు, అలాగే పిడిగాల కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మరియు కొంతమంది కానిస్టేబుల్తో స్పెషల్ టీం పెట్టి ఈ ఇంటి దొంగతనాలని దర్యాప్తులో వాళ్ళని ప్రత్యేకంగా నియమించాము. దానిలో భాగంగా వీళ్ళు నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ వింటేజ్ టీ స్టాల్ జంక్షన్లో ఒక 2 వ్యక్తులని అనుమానాస్పదంలో పట్టుకున్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళిద్దరు పేర్లు బాబావలి సన్ ఆఫ్ సైదా సాహెబ్ అని, ఈయన కారంపూడి నేటివ్ ప్లేసు, అలాగే వేముల యేసురాజు, ఈయనేమో కారంపూడి గ్రామం. వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు. వీళ్ళని విచారిస్తే వీళ్ళిద్దరూ ఇంతకుముందు బాబావలి అయితే సుమారు 30 ఇంటి దొంగతనాలు చేశాడు. అదే కదా యేసురాజు కూడా దొంగతనాలు చేసి జైలుకి వచ్చారు. వీళ్ళిద్దరూ జైల్లో పరిచయం అయ్యి వీళ్ళు మార్చిలో రిలీజ్ అయ్యారు. మార్చిలో రిలీజ్ అయ్యి వీళ్ళు మన పిడిగిరాళ్ళ నివాస వెంకటేశ్వర్లు, అలాగే నర్సరాపేట నివాసిన శివ, ఈ నలుగురితో ఇతరుతోటి కాంటాక్ట్లోకి వెళ్ళి ఈ నలుగురు గ్రూప్గా ఏర్పడి వీళ్ళిద్దరూ దొంగతనం చేయడం, ఆ దొంగతనం చేసిన ప్రాపర్టీని వీళ్ళు కొనుక్కోవడం, అలాగ ఒప్పందం చెంది వీళ్ళిద్దరూ దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. అలా సుమారు 7 దొంగతనాలు చేశారు. ఆ దొంగతనాల్లో మన దాచేపల్లి 2 ఇంటి దొంగతనాలు, అలాగే కారంపూడిలో ఒక దొంగతనము, సుమారు 2 కలిపి ఒక 7-8 లక్షల ప్రాపర్టీ రికవరీ అయింది మనకి ఈరోజు. అదేవిధంగా ఫిరంగిపురంలో ఒక బైక్ కూడా దొంగతనం చేశారు. ఆ బైక్ కూడా రికవరీ చేశాము. వీళ్ళు దొంగతనానికి యేసురాజు గారికి ఆటో ఉంది. ఈ ఆటోలో వచ్చి ఇల్లు ఎంచుకొని తాళా వేసి ఇల్లు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. ఆటోను కూడా సీజ్ చేశాము. వీళ్ళలో వెంకటేశ్వర్ ఎవడైతే రిసీవర్ వాడిని కూడా అరెస్ట్ చేశాము. శివ అన్నోడు ఇంకా దొరకలేదు మాకు, వాడి గురించి వెతుకుతున్నాము. వాడి దొరికితే కూడా వాడిని కూడా అరెస్ట్ చేస్తాము. ప్రస్తుతానికి 4 కేసుల్లో ప్రాపర్టీ రికవరీ అయింది. మళ్ళీ వీళ్ళని జైలుకి పంపించి పోలీస్ కస్టడీ తీసుకొని మిగిలిన కేసుల్లో కూడా ప్రాపర్టీ రికవరీ చేస్తాం.